ఏపీ కర్ణాటకకు చెందిన ఇద్దరు ఆర్టీసీ బస్సుల డ్రైవర్ల మధ్య వివాదం. శ్రీశైలం శిఖరం ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద కర్ణాటకకు చెందిన బస్సు వరుస క్రమంలో రాకుండా ఓవర్టేక్ చేయడంపై ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాంద్ బాషా ప్రశ్నించాడు. దీంతో కర్ణాటక బస్సు డ్రైవర్తో పాటు ప్రయాణికులు చాంద్ బాషా ను బలవంతంగా తమ బస్సులో ఎక్కించుకుని దూర్నాల వరకు కొట్టుకుంటూ వచ్చారని పోలీసులకు చాంద్ బాషా ఫిర్యాదు చేశారు. 2 బస్సులను నిలిపేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నమస్తే సార్. ఇప్పుడు మేము 5 గంటలు శ్రీశైలం సార్ మా బండి పీలే డిపో సార్. ఆ తర్వాత మేము 5 గంటలకు బయలుదేరినాం. 73 మంది ప్యాసింజర్లు ఉన్నారు సార్ బండిలో. టికెట్లు కొట్టాను. శిఖరం దగ్గరికి వచ్చాం. శిఖరం దగ్గర బండ్లు అన్నీ ఆపాం సార్ లైన్లో. ఈయన వచ్చేసి కర్ణాటక బండి ఫుల్ రైట్లో రోడ్డు దిగేసి వస్తుంటే బస్సులు ఆపారు సార్. వేరే వాళ్ళు ఆపారు, మేము ఆపాం. ఎందుకు ట్రాఫిక్ చేస్తాం పోతాం ముందుకంటే వాడు కావలసిన బండి రోడ్డు దింపి దూసుకెళ్ళి ముందుకెళ్తే వాళ్ళ టైర్ రైట్ సైడ్ దిగేసింది. రైట్ సైడ్ దిగినప్పుడు వాళ్ళ టైర్ పంచర్ అయితే అందుకు వాళ్ళు ప్యాసింజర్లు పిలిచి ప్యాసింజర్లు ఒక 5-6 మంది అంతా నా సొక్క పెరికి నన్ను కొట్టారు సార్. 5-6 మంది కొట్టారు. వాళ్ళు కండక్టర్ కూడా అతను కొట్టాడు. అది సార్ మ్యాటర్. మళ్ళీ కిందికి వచ్చి కూడా మేము మా డ్రైవర్ని తీసుకెళ్తున్నారు. బస్సులో నన్ను ఎత్తి బస్సులో వేసుకున్నారు. బస్సులో తీసుకొస్తున్నారు కిందికి నన్ను. వాళ్ళు అది కర్ణాటక తీసుకోవాలని వస్తున్నారు. మళ్ళీ మా డ్రైవర్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ కింద చెక్ పోస్ట్ కాడ బస్సు ఆపారు. మళ్ళీ మా వెనకాలనే వస్తున్నాం. మా బస్సు కూడా వీలర్ బస్సు వెనకాల వస్తే మళ్ళీ బస్సు ఆపితే పోలీసు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆపి మళ్ళీ మమ్మల్ని దింపి మళ్ళీ మాట్లాడాను సార్. నేనేం చెప్పాను, అది ఏమవుతుందా టైర్ పంచర్ అయింది కదా మార్చుకోండి అని చెప్తే అది వాడు నేను మార్చి ఇస్తాను కాల్ అని చెప్పిన. దానికి ఇంత గొడవ చేసి ప్యాసింజర్ కొట్టించి చొక్కా అంతా గుండీలు కూడా చింపేశారు. మొన్న వాళ్ళు 5-6 మంది సార్.